ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల బాలికల నూతన వసతి గృహ నిర్మాణ భవనాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య కళాశాలలో బాలికల వసతి గృహం నిర్మాణానికి జగన్ 5 కోట్లు కూడా ఇవ్వలేదని, నిధులు ఇవ్వని వ్యక్తికి పీపీపీ కళాశాలల గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ఈ కోటి సంతకాలకు సంబంధించి మీలో ఎవరన్నా పీపీపీకి వ్యతిరేకంగా సంతకం పెట్టారా? ఏం మొమాట పడకండి, ఇది భయపడకండి. ఎవరన్నా పెట్టి ఉంటే నేను మనవి చేస్తున్నా, ఎవరన్నా పెట్టి ఉంటే ఒక్కరు చేయెత్తండి. చేయెత్తితే మేము ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తాం. ఎవరన్నా ఒక్కరు చేయెత్తండి. ఎవరన్నా పెట్టి ఉంటే. స్టూడెంట్స్ పెట్టారమ్మా? మెడికోస్ కదా మీరు పెట్టారా? పెట్టలే. ఫ్యాకల్టీ, ఇంకా బయట నర్సింగ్ వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు పెట్టారు? ఎవరు పెట్టకపోతే మరి కోటి సంతకాలు ఎలా వచ్చాయి? మన పాపులేషన్ 5.3 crores. అప్పుడే పుట్టిన బిడ్డ కూడా సంతకం పెట్టింది అనుకున్నాం. హాస్పిటల్లో కదలలేని వ్యక్తి కూడా సంతకం పెట్టుకున్నాడు అనుకున్నాం. చదవలేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, మార్పుల ప్రాంతాల్లో ఉన్నవాడు, గిరిజన ప్రాంతాల్లో ఉంటున్నవాడు అందరూ సంతకాలు పెట్టుకున్నాం. ఉద్యోగస్తులు మొత్తం సంతకం పెట్టారు అనుకున్నాను. చెప్తాను, ఈ 5 కోట్లకి అట్లా సంతకం పెట్టాలంటే ప్రతి 5 మందికి ఒకరు సంతకం పెట్టి ఉంటే కోటి సంతకాలు అవుతాయి. అవునా? మీలో ఎవరు పెట్టలేదు. నేను ఒక యాత్ర చేస్తున్నా 15 రోజులుగా. 15 రోజులుగా ప్రతి మీటింగ్లో నేను 5 నుంచి 6 వేల మంది అడ్రస్ చేస్తున్నా. ప్రతి మీటింగ్లో అడుగుతున్నా, ఎవరన్నా పెట్టారా? నేను ముందు విషయం చెప్పట్ల, సంతకం పెట్టారా అంటే ఎవరన్నా పొరపాటు లేపుతారేమో, లేదు తెలియదు అని మాట్లాడుతున్నారు. దారిలో ఈ యాత్ర సందర్భంగా 4 లక్షల మందిని కలిసాను నేను 15 daysలో. యాత్ర చేస్తున్నాం, పబ్లిక్లో ఉంటుంటాం కాబట్టి. ఎక్కడైనా ఒక్కరు కూడా సంతకం పెట్టలేదు అంటున్నారు. మరి ఎవరు సంతకం పెట్టలేదు? పల్లెల్లో సంతకం పెట్టలేదు, పట్టణాల్లో సంతకం పెట్టలేదు, ఉద్యోగస్తులు సంతకం పెట్టలేదు, ఉద్యోగం చేయని వాళ్ళు సంతకం పెట్టలేదు, వ్యాపారస్తులు సంతకం పెట్టలేదు, ముఖ్యమైన విద్యార్థులు ఎక్కడ సంతకం పెట్టలేదు, పేదలకు సంతకం పెట్టలేదు, లేదా డబ్బున్న వాళ్ళు సంతకం పెట్టలేదు. ఎవరు సంతకం పెట్టకపోతే కోటి సంతకాలు ఎలా వచ్చాయి అనేది ఒక ప్రశ్న. మరి మన రాష్ట్రంలో అన్ని ప్రేతాత్మలు, ఆత్మలు తిరుగుతున్నాయా? ఎక్కడ పడితే అక్కడ ఎవరు అడిగితే అక్కడ సంతకాలు పెట్టేస్తున్నాయా? మరి నాకైతే తెలియదు. దీన్ని నేను విమర్శల కోసం ఇక్కడ ప్రస్తావించట్ల. ఒక నాణ్యమైన వైద్య విద్యని ప్రజలు అందుబాటులో 1500 సీట్లని అందుబాటులో తీసుకురావడం కోసం చూస్తున్నాం. యూజీ సీట్స్ని 240 పీజీ సీట్స్ని అందుబాటులో తీసుకురావడం కోసం చూస్తున్నాం. గతంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ ప్రకారం అయితే 100 సీట్స్ ఇంటేక్ ఉంటే 15% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన తర్వాత మిగిలిన 85% 50% కన్వీనర్ కోట, మిగిలిన 50%లో 35% 15% మేనేజ్మెంట్ ఇది ఉంది. ఇవాళ మేము తీసుకొచ్చిన పాలసీ కారణంగా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కోటా ఏదైతే 15% తీసేసిన కారణంగా మనకు అదనంగా ఈ 10 కాలేజీలకి 220 సీట్లు అదనంగా వస్తున్నాయి. అంటే 2 మెడికల్ కాలేజీలు కొత్తగా వచ్చినట్టే. ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంటే దాంట్లో తప్పుపట్టి గతంలో ఏదో కమిషన్ల కోసం పెట్టుకున్నారు కాబట్టి ఈ హాస్టల్ కూడా పూర్తి కాకపోవడానికి ప్రధాన కారణం అదే. నేను బయట చెప్తే బాగుండదు. ఏం వస్తూనే ప్రభుత్వం మారుతూనే కాంట్రాక్టర్ని పిలిచి డబ్బులు అడిగారు. ఇంతవరకు సార్ నేను ఈ రేట్ గిట్టుబాటు కావట్లేదు, ప్రభుత్వం రోజు నన్ను రివ్యూ చేసి కట్టమంటే మీరు డబ్బులు అడిగితే ఎక్కడ అంటే డబ్బులు కట్టవా, అయితే టర్మినేట్ చేసాం పోవాలి. మీకు డబ్బుల కోసం, కమిషన్ కోసం విద్యార్థులు ఉండాల్సిన హాస్టల్ను పూర్తి చేయలేదంటే ఎటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, ఎటువంటి అవినీతి పరులు రాష్ట్రంలో పాలన చేశారన్న విషయాన్ని నేను ఇక్కడ ఈ వేదికని రాజకీయాల కోసం ఆడటంలా. కానీ ఈ విషయం తలుచుకుంటే నేను మొదట్లో ఉన్నాను, నాకు చాలా బాధగా కూడా ఉంది లోపల. ఎందుకు బాధగా ఉందంటే ఈ చిన్న విషయం కోసం, చిన్న కమిషన్ కోసం, లేదా ఒక గతంలో క్రెడిట్ వేరే వాళ్ళకి పోతుందనే ఒక దీంతో, ఒక సంకుచిత మనస్తత్వంతో ఇన్ని సంవత్సరాల పాటు విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం లేకుండా, ఇవాళ మంచి చదువుకోవడానికి మంచి వసతి లేకుండా చేశారు. మళ్ళీ దాన్నే కొనసాగించాలని చూస్తారు. ఆ పప్పులోడుకో ఖచ్చితంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలనే దిశగా ఇవాళ చేస్తుంది. దాంట్లో ప్రధాన భాగస్వామ్యం మీరే. రేపు మీరే డాక్టర్లు, మీరే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలి. యూ ఆల్ నో, యూ ఆల్ ద మెడికల్ స్టూడెంట్స్, దెర్ ఈజ్ ఏ direct integral relationship between the health of an individual and economic development of any family or a nation for that matter. అంతే కదా. అనారోగ్యం ఉంటే ఎవడు పని చేస్తాడు? అనారోగ్యం ఉంటే మన ఉత్పత్తి పెరుగుతున్నా, ప్రొడక్టివిటీ పెరగదు. అనారోగ్యం లేకుండా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలంటే భవిష్యత్తు మీరే. మనం అందరం లక్ష్యం పెట్టుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు మనకు టార్గెట్ పెట్టారు, స్వర్ణాంధ్ర 2047, ఏ హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలనేది లక్ష్యం. దీనికి మించి ఇవాళ మన ప్రధాని
నరేంద్ర మోడీ గారు ఇవాళ అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి దేశంలో 10 సంవత్సరాల్లో ఇది తెలిసింది పీజీ సీట్లు 56 ఉంటే 56,000 ఉండేది. ఇవాళ అది కాస్త 1,28,000 పోయాయి. యూజీ సీట్లు, పీజీ సీట్లు అంటే 30,000 ఉండేవి, అవి కాస్త 90,000 వచ్చాయి. రాబోయే 5 సంవత్సరాల్లో 75,000 కొత్త యూజీ సీట్లు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో యూజీ సీట్లు ఎంత ఉన్నాయో అన్నే పీజీ సీట్లు తీసుకొచ్చే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి 5 లక్షల రూపాయల దాకా ఇవాళ ఉచితంగా వైద్య సేవ అందించే ప్రయత్నం కారణంగా ఇవాళ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ 1,45,000 కోట్లకి తగ్గింది. అదేవిధంగా జనౌషధి తీసుకురావడం వల్ల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ 35,000 కోట్లు తగ్గింది. ఇవన్నీ కాకుండా అనేక రకాలైన వినూత్నమైన కార్యక్రమాలు తీసుకుంటూ స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, క్లీన్ ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా లాంటి అనేక రకాల వినూత్న కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ సంపదను సృష్టిస్తూ వెల్త్ క్రియేట్ చేస్తూ ఇవాళ ఎక్కడో 11th ప్లేస్ లో ఉంటున్న మన ఎకానమీని ఇవాళ he could transform the otherwise bankrupt economy into one of the largest economies of the world. We stand at the 4th place now. We are heading towards the 3rd place. By 2047, by the time we celebrate the centenary of our independence, we will be either number 1 or number 2. That is our target. అందుకని వికసిత భారత్ నిర్మాణం చేయాలంటున్నారు. వికసిత భారత్ నిర్మాణం కావాలంటే ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించాల్సి ఉంది.